అకాల వర్షం రైతులను నట్టేయటం వచ్చింది. రాత్రి కురిసిన వడగళ్ల వానతో మొక్కజొన్న, పసుపు, ఎర్రజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లాలో రాత్రి ఒక్కసారిగా 2:30 గంటల ప్రాంతంలో వర్షం మొదలైంది. ఇది సుమారు 60-70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు రావడంతో ఒక్కసారిగా చేతికొచ్చిన మొక్కజొన్న పంట కూడా నేలమట్టమైంది. దీనికి అంతటికి సంబంధించి రైతులైతే మా పంటలన్నీ చేతికొచ్చినాయని నేలపాలయ్యాయి, మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు లేరు, ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పి రైతులు కోరుతున్నారు. దీనికి అంతటికి సంబంధించి ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మండలంలో అత్యధికంగా ఎర్రజొన్న, మొక్కజొన్న పంటలు ఏసంగిలో వేసిన పరిస్థితి. అందులో భాగంగానే ప్రధానంగా మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. దీనికి అంతటికి సంబంధించి రైతులు ఉన్నారు. ప్రధానంగా తమ చేన్లలో మొక్కజొన్న, అదేవిధంగా పసుపు, ఎర్రజొన్న పంటలు కళ్ళాలో ఉన్నాయి. మొక్కజొన్న చేలలో ఉంది. పూర్తిగా చేలలో ఉన్న మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు మొక్కజొన్న వేసారు, ఏంది మీ పరిస్థితి? మేము 4 ఎకరాలు వేసినాం. ఎట్లా ఉంది? ఇంకా మక్కకు పాలు కూడా పోసుకోలేదు. ఇప్పుడు అడ్డం పడ్డది, చేతికి రాదు మాకు. లేని బాధ ఉన్నది. ఎర్రజొన్నలు అయితే రోడ్డు మీద కొట్టుకపోతున్నాయి. రాత్రి తెచ్చిపోసిన అన్నీ కొట్టుకపోయినాయి. ఇప్పుడు లేని బాధ పరిస్థితి నాకు బాగా లేదు. ఇప్పుడు కైకిలకు కూడా వెళ్ళిండా. ఎంత పెట్టుబడి పెట్టిన ఎకరంకు? ఎకరంకు 50,000 దాకా అయింది. అది ఇక మరికొంతమంది రైతులు ఉన్నారు. ప్రధానంగా రైతులైతే అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పండి, ఏదైతే యాసంగిలో మొక్కజొన్న అత్యధికంగా పండిస్తారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో, ఎందుకంటే యాసంగిలో ఎప్పుడు కూడా రైతాంగానికి వడగళ్ల వానతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి సంబంధించి రైతును అడుగుదాం. చెప్పండి, మీరు యాసంగిలో మొక్కజొన్న పంట, ఎందుకంటే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారనే ఉద్దేశం మీద మొక్కజొన్న పంట వేసిన పరిస్థితి ఉంది. ఎలా ఉంది మీ మొక్కజొన్న? నిన్నటి వరకు చాలా బాగుండే మొక్కజొన్న. ఇప్పుడు ఇలా రాత్రి వర్షానికి వడగళ్ల వాన, మళ్ళీ గాలి దుమానం, మొత్తం ఈ వర్షానికి అసలు గాలి దుమానంకు మొత్తం మొక్కజొన్న అంతా కింద నేల రాలింది. పాలు పోసుకునే స్టేజ్లో ఉంది. ఇప్పుడు అది పాలు పోసుకోదు. ఇత్తు గట్టి కాదు, ఇత్తు కూడా రాదు సరిగా. ఇప్పుడు దాదాపు నేను ఒక 4 ఎకరాలు మొక్కజొన్న పెట్టినాం. దాదాపు 40-50 వేలు ఖర్చు పెట్టి ఒక్కొక్క ఎకరానికి పెట్టినాం. అది కనీసం ఒక విత్తనం మన ఖర్చులు వెళ్ళే పరిస్థితులు లేదు, పెట్టుబడి వెళ్ళే పరిస్థితుల్లో లేవు. అదేవిధంగా మాది పసుపు కూడా ఉంది కళ్ళంలో. అది మొత్తం వర్షంకు అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. మొత్తం ఎర్రగా అయ్యే పరిస్థితి ఉంది. పసుపు ధనం పోయి మొత్తం లోకండి అవుతుంది ఎర్రగా. అలా కావడం వల్ల దాదాపు 50% ధర తగ్గించడానికి అవకాశం ఉన్నది వ్యాపారులు. కాబట్టి ఈ యొక్క రైతు యొక్క పరిస్థితి చూసి ప్రభుత్వం కూడా ఆదుకోవాలని మేము రైతుల తరఫున కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా రైతాంగం పూర్తిగా చేతికొచ్చిన పంట నష్టపోయింది. రాత్రి వడగళ్ల వాన వల్ల పూర్తిగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఏంది అర్కుల్ గ్రామంలో? అసలు ఎవరు కూడా, అంటే గతంలో ఒక 3 రోజుల కింద చిన్న చినుకులు పడ్డాయి. నార్మల్గానే అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాతావరణ మార్పుల వల్ల చినుకులు పడిపోతాయని చెప్పేసి అటు వాతావరణ శాఖ చెప్పింది, ప్రభుత్వం కూడా చెప్పింది. ఎవరు ఊహించని పరం నైటు ఒకవేళ ఏ వ్యక్తి అన్న బయటకు వెళ్తే కనుక ఆ రాళ్లతోటి నెత్తిలు వలేటువంటి పరిస్థితి ఉండే. పోవడానికి కూడా పత్తర్లు కబ్దామని అనుకున్న ఆ టైంలో 70-80 కిలోమీటర్ల వేగంతో గాలి రావడము, ఆ వర్షానికి మా ఇళ్లలో కిటికీలు పలిపోయినాయి, అద్దాల కిటికీలు. అంత డేంజర్, భయానక ఉరుములతోటి మెరుపులకు కూడినటువంటి వర్షం. అదే కాదండి, పంట చేనులే కాదు, పెద్ద పెద్ద చెట్లు కూడా ఈ అర్గుల్ గ్రామంలో విరిగిపోయి రోడ్ల ఖడ్డంగా పడ్డాయి. ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడిప్పుడే చేతికొస్తున్న ఈ మొక్కజొన్న కూడా ఇప్పుడు దాదాపు ఒక ఎకరానికి ఒక రైతు 50,000, 45,000 రూపాయల నుంచి పెడతాడు. అది పోయింది. ఇప్పుడు పసుపు మొన్న ఉడకబెట్టి రోడ్డు మీద పెట్టారు. ఎర్రజొన్నలు అయితే మొత్తం రోడ్ అంతా ఎర్ర రంగు పూసుకున్నట్టుగా రోడ్ ఎర్ర మొత్తం వచ్చేసినాయి. దాన్ని ఇప్పుడు 2 రోజులు కాదుగా ఇప్పుడు మొలకలు చేస్తే పరిస్థితి. ఇప్పుడు దాదాపు ఈ అర్గుల్లో 30-40 ఎకరాలు నేలమట్టమైనాయండి. ఆ నైట్ ఆ వర్షానికి ఎవరు కూడా అనుకోం, ప్రకృతి వైపరీత్యం. కాబట్టి ఈ యొక్క జరిగినటువంటి సంభవాన్ని ప్రభుత్వం గుర్తించి రైతులను ఆదుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి రైతులకు. చేతికొచ్చిన పంట రాలిపోతే కొడుకు చనిపోయినట్టు అనుకుంటాడు ఒక రైతు. కాబట్టి ఆ రైతు కష్టాలను చూడాలి. ప్రత్యేకించి ఈ యొక్క అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం దయచేసి ఆదుకొని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా ప్రభుత్వాన్ని వినపించాలని కోరుతున్నాను. మొత్తానికి చూడొచ్చు, రైతాంగం పూర్తిగా వేసిన చేతికొచ్చిన పంట నష్టపోయింది. ఒక ఎకరానికి 30-40 వేల వరకు పెట్టుబడి పెట్టాము. ఈ పెట్టుబడి వల్ల మేము అనేక కష్ట నష్టాలు వచ్చి అనేక ఇబ్బందులు వచ్చి పెట్టుబడి పెట్టినాం. పంట చేతికొస్తుంది అనుకున్నాం. చివరి క్షణంలో పంట నేలమట్టమైన పరిస్థితి. ఈ నేలమట్టమైన పంటను ప్రభుత్వం అంచనా వేసి మాకు నష్టపరిహారం ఇవ్వాలి. ఏదైతే అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని పూర్తిగా ఆదుకోవాలి. ఒక గ్రామంలో సుమారు 50-80 వేల ఎకరాల మొక్కజొన్న, అదేవిధంగా 60
ఆరబెట్టిన పసుపు ఎర్రజొన్నలని కూడా పూర్తిగా ఖరాబ్ అయ్యి దీనివల్ల మాకు పూర్తిగా నష్టం వాటిల్ని మమ్మల్ని ఆదుకోవాలి ప్రభుత్వాలు అని చెప్పి రైతులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కనుక అజింతో గంగారెడ్డి RTV నిజామాబాద్.